ఇంకోటి ఏంటంటే నాకు తెలుసా ఇది వాళ్ళందరూ గ్యాప్ కాపులందరూ ఐక్యంగా కూటమికి మద్దతు తెలపడానికి గల కారణం గత 70 సంవత్సరాల నుంచి మాకు మద్రాసు టైంలోనే బీసీ ఉన్న రిజర్వేషన్ని నీలం సంజీవ్ రెడ్డి గారు తొలగించారు. నీలం సంజీవ్ రెడ్డి గారు తొలగించిన తర్వాత దామోదర సంజీవయ్య గారు దళిత ముఖ్యమంత్రి అయినా ఆయన మరలా మాకు ఇవ్వడం జరిగింది. మరలా కాసు బ్రహ్మానందరెడ్డి గారు వచ్చి మాకు మరలా బీసీ రిజర్వేషన్ తొలగించడం జరిగింది. ఈ రెడ్డి సామాజిక వర్గం అదేవిధంగా ఈరోజు జగన్ గారు కూడా ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ 5% కూడా రద్దుపరిచి మాకు మా కాపు జాతిని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ కాపు జాతిని అనగదొక్కే ప్రతి ఒక్కరికి గుణపాఠంగా ఈరోజు మేము కూటమికి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ కూటమికి మద్దతు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాపులకు చిరు వ్యాపారులకు 2 లక్షల లోన్ ఇచ్చి 2 లక్షల్లో ₹1,00,000 సబ్సిడీ ఇచ్చారు. 25 లక్షలు చిన్న పరిశ్రమలకని లోన్ ఇచ్చి 10 లక్షలు సబ్సిడీ ఇచ్చారు. అదేవిధంగా విదేశీ విద్యని 10 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాలకు చదువులకు పంపించారు. అదే ప్రకారం ఈడబ్ల్యూఎస్ 10%లో కాపులకి సపరేట్గా 5% రిజర్వేషన్ ఇచ్చి మా బిడ్డల్ని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తే అది కూడా రద్దు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి కాపులందరూ ఏకతాటిపై రాష్ట్రంలో, జిల్లాలో, నియోజకవర్గాల్లో ప్రతి చోట కాపులందరూ ఐక్యంగా మా కూటమికి మద్దతు తెలియజేయడానికి అందరూ ప్రయత్నిస్తున్నాము. 90% కాదు 100% ఈరోజు కాపులందరూ కూటమికి మద్దతు తెలియజేస్తున్నాం. దానికి కారణం మమ్మల్ని అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్న ఆ పార్టీలకి, ఆ నాయకులకి ఇది బుద్ధి చెప్పడానికి మేము కారణం. అది రెండో పాయింట్. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన పిలుపు మేరకు మేము కూటమికి మద్దతు తెలియజేయడానికి కాపు సంఘాలు ప్రతి జిల్లాలో ప్రతి చోట కాపులకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కూటమికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. కావున కూటమికి మద్దతు ఇవ్వడానికి గల కారణాలు మమ్మల్ని అనగదొక్కాలని చూసే వాళ్ళకి మేము అనగదొక్కడానికి మేము ముందుకు వస్తున్నాం. ఇదే కాపుల ఐక్యత. అనగదొక్కాలని చూస్తే బంతిని ఎంత కొడతారో అంత రివర్స్లో ఎలా వస్తుందో అదేవిధంగా కాపు జాతి ఈ రోజున నాయకత్వం కోరుకుంటూ రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నాం. మా రాజ్యాధికారం కోసం మా ప్రయత్నం మేము చేస్తున్నాం. కాపులందరూ ఐక్యంగా ఉండి మద్దతు తెలియజేస్తున్నాం. కాపులందరూ ఐక్యంగా ఉండి ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్లకుండా మన ఒంగోలు నియోజకవర్గంలో నిలబడ్డ దామచర్ల జనార్దను, అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో నిలబడ్డ ఎమ్మెల్యే అభ్యర్థులకు, మరియు ఇక్కడ నిలబడ్డ మా ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డ మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి కాపులు ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ప్రతి ఒక్కరూ కాపుల ఓట్లన్నీ మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి, దామచర్ల జనార్దన్కి, అలాగే ఎమ్మెల్యేలందరికీ వేసి గెలిపించుకోవాలని, మన కాపుల సత్తా ఏందో నిరూపించాలని ఈ జిల్లా ప్రత్యేకంగా కాపుల సత్తా నిరూపించాలని కాపుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పి అందరూ ఇక్కడ మేమంతా కాపులంతా చేరి ఈనాడు ఎన్డీఏ కూటమికి మా యొక్క మద్దతు తెలుపుతున్నాం. కారణం ఏంటంటే ఎంతో విజనరీ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ ఉన్న ఆయన.
అలాగే తన యొక్క ఆశయ సిద్ధి కోసం పోరాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత, అలాగే ఒక సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఒక సిద్ధాంతం మీద పోరాడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ ముగ్గురు కూటమిగా ఏర్పడ్డారు. ఈ కూటమికి మా యొక్క మద్దతు తెలుపుతున్నాం. ఎందుకంటే ఈనాడు కాలమాన పరిస్థితులు, రాజకీయం మీకు తెలిసే ఉంటుంది, ప్రస్తుతం ఎక్కడ చూసినా విధ్వంసకాండ నెరవేరుతుంది. మరి సహజంగా రాజకీయం అంటే వైద్యము, విద్య, ఆరోగ్యము, అలాగే తాగునీరు, సాగునీరు, అన్నిటికంటే ముఖ్యంగా శాంతి భద్రతలు పరిణమిల్లాల్సిన ప్రాంత ఆ యొక్క టైంలో మరి ఎక్కడ చూసినా సరే విధ్వంసకర చర్యలు ఉన్నాయి. దీంతో ప్రజలంతా, కాపులే కాదు ప్రజలంతా చాలా విరక్తి చెందారు. వారు ఇప్పుడు ఉన్నటువంటి పార్టీకి ఒక పాఠం చెప్పాలనుకున్నారు. ముఖ్యంగా కాపులు కూడా అంతా ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా కూటమిని సపోర్ట్ చేస్తాం. రీజన్ ఏంటంటే మరి ఇప్పుడే సంజయ్ కుమార్ కూడా చెప్పారు, 5% రిజర్వేషను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాగానే దాన్ని కూడా తీసేశారు. ఈ యొక్క రిజర్వేషన్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నా సరే ఒక మంజునాథ్ కమిటీని వేసినటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇంతవరకు అది రాలేదు. ఆయన వస్తే మా యొక్క కోరిక నెరవేరుతుందని మా యొక్క ప్రధాన విషయం. కాబట్టి రేపు అంటే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ దామచర్ల జనార్దన్ గారికి, అలాగే అందరికీ సుపరిచితులు మాగంట శ్రీనివాసరెడ్డి గారికి, ఎంపీ గారికి ఖచ్చితంగా ఓటు వేస్తామని, అలాగే జిల్లాలో ఉన్నటువంటి కూటమి అభ్యర్థులందరికీ మేమంతా ఓటు వేయాలని వచ్చిన మన కాపు పెద్దలకి, కాపు చిన్న తన తమ్ముళ్ళకి అందరికీ నా నమస్కారం. ఎందుకంటే కాపు జాతి అనేది ఎవరికి సపోర్ట్ చేస్తే అది గవర్నమెంట్, లేకపోతే భూస్థాపితమైపోతుంది. అందువల్ల 88లో మోహన్ రంగా గారు చచ్చిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన చచ్చిపోయి పార్టీని గెలిపించి మొత్తం సీట్లు ఇచ్చేసి ఇచ్చాడు. అట్లనే ఎప్పుడు కూడా మన కాపులు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మన జనసేన మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కంకణం కట్టుకొని పగలు రేత్రి లేకుండా బ్రహ్మాండంగా ఆయన యొక్క చెప్తున్నాడు. ఆయన ప్రాణాలైన నేను చేస్తాను గుండెకాయ పెట్టుకొని నడుస్తున్నాడు. ఆ విధంగా మనం మాగంటి శ్రీనివాసరెడ్డి గారికి, మాగంటి జనార్దన్ గారికి మన ఓట్లు మొత్తం కాపులు 99% వేసి ఓటు ఆధిక్యంతో మెజార్టీ మొత్తం మన జిల్లాలో ఎక్కువ ఓట్లు మెజార్టీ ఉంటుంది. మన జనార్దన్ గారిని గెలిపించాలని నేను ఆశిస్తూ మన కాపు అందరూ కూడా లేడీస్ ఇళ్లలో వాళ్ళు కూడా ఉడిగిపోతున్నారు. ఎప్పుడా మన జాతి వచ్చేది నాయనరా, మీరు తిరుగుతూ ఉన్నారు, ప్రాణాలు బాగుకుంటుంటారు కాపుగడ్డలు అని చెప్పి పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగా ఈరోజు ఒక మంచి మనకి సువర్ణ అవకాశం వచ్చింది. జనార్దన్ గారికి మనం ఎంత మెజార్టీ చూపించి మేము చేశామని చెప్పుకుని దానికి పుస్తకంగా టైగర్ లాగా చెప్పుకుందాం. నాకు ఈ అవకాశం